కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చీమ కుట్టనట్లు వ్యవహరిస్తుందని బీజేపీ సీతాఫల్ మండి డివిజన్ కన్వీనర్ నాగేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ముత్యాలమ్మ దేవాలయం దాడిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, దాడి చేసిన వ్యక్తికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఆలయాలపై దాడి చేస్తున్న వ్యక్తులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కన్వీనర్ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. ముత్యాలమ్మ టెంపుల్ పైన గత 5 రోజుల కింద జరిగినటువంటి దాడి సందర్భంగా ఇప్పుడు ఎట్లయిపోయిందంటే హిందువులందరి మీద దాడిగా భావిస్తున్నాం. ఇది ప్రతి హిందువు ఎవరైతే హిందువు ఉన్నారో వారు ప్రతి ఒక్కరు కూడా వారి ఇంట్లో అమ్మవారిని లేదా ఇంట్లో తల్లిని తన్నిన విధంగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గరికి రావడం జరుగుతుంది. ఇది హీనమైన చర్య. ఎవరైతే ఇక్కడ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడో అతన్ని శిక్షించకుండా బెయిల్ ఇవ్వడము, అలానే అతన్ని హాస్పిటల్లో పెట్టి ఫోన్ ఇవ్వడము, ఆ ఫోన్లో చాటింగ్ చేయడము, ఇది ఎంత వైఫల్యం అంటే పోలీసులు వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ఉండాలి. కనీసము ఏం జరుగుతున్నది అదే ముస్లింల పైన కానివ్వండి, వేరే మతస్థుల పైన మసీదుల పైన జరిగితే ఇలానే ఊరుకుంటారా? హిందువులు అంటే అంత చులకన. హిందువుల మీద దాడి జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఒక ప్రకటన ఉండదు, కనీసం ఇక్కడ ఎవరైతే హోంమంత్రి ఉన్నాడో ఆయన ప్రకటన ఉండదు. ఎవరు కూడా అంటే హిందువులను 80% ఉన్న హిందువులను పట్టించుకోలేని స్థితిలో ఇవాళ మనం ఉన్నామంటే మన పరిస్థితి ఏందో అర్థం చేసుకోవాలి. హిందువులు కూడా ఐక్యత రావాలి. హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండి పోలీసులు ఏదైతే ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ చర్యలు ఉన్నాయో, వారికి సమర్థిస్తున్నటువంటి చర్యలు ఉన్నాయో వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ పెద్ద ఉద్యమంగా తయారై హిందువులందరం ఒకటై రేపు ఏది జరిగినా ఈ సీఎం మన రేవంత్ రెడ్డి బాధ్యత వహించి, హోమ్ మినిస్టర్ బాధ్యత వహించి దీన్ని వాళ్ళే బాధ్యత వహించాల్సిందిగా తెలియజేస్తున్నాను.